హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బాయ్. సో డార్లింగ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎందుకు చేస్తున్నా అంటే, ఈ వీడియోలో అయితే మనం ఒక బెట్టింగ్ కింగ్ అయితే ఎక్స్పోజ్ చేస్తాం. బెట్టింగ్ కింగ్ ఎవరు అంటే ఎవరో కాదు, అందరికీ తెలిసినట్టునే ఇట్స్ మీ పవర్. సో వీడు వచ్చేసి ఏంటి అంటే, రోడ్ల మీద పైసలు ఇసిరేసుకుంటూ తిరుగుతుండ్రు. ఎడికెళ్ళి వస్తాయి బ్రో, మా పైసలు దెంగుతేనే కదా నీకు వచ్చేది, మా పైసలు దెంగుతేనే కదా నీకు వచ్చేది. నేను పచ్చా మాట్లాడుతున్నా. మళ్ళీ వీడియో ఇంటర్వ్యూస్ ఇస్తుండు. నాకు ఒకటి అర్థం కావట్లేదు ఏంటి అంటే, ఇంటర్వ్యూలో అడిగితే క్వశ్చన్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఇల్లీగల్ కదా బ్రో అంటే, బ్రో పైసలు వస్తున్నప్పుడు ప్రమోట్ చేయడం ఏం తప్పు బ్రో అంటే నీకు పైసలు వస్తున్నాయి కదా అని చెప్పి ప్రమోట్ చేస్తున్నాను. సరే, నువ్వు ప్రమోషన్ చేసింది కూడా నేను మాట్లాడా. టెలిగ్రామ్లోకి రండి, టెలిగ్రామ్ లింక్లోకి రండి, ఆ లింక్లోకి రండి, ఈ లింక్లో ఏంది బ్రో నువ్వు మాట్లాడేది? పీపీ మాటలు మాట్లాడుతున్నావు మొత్తం, లేదా మనుషులు నీపీ చేస్తున్నావా? చెప్పు, నాకు అర్థం కావట్లేదు. మనుషులు ఏమన్నా నీకు అంత ఇది లెక్క కనిపిస్తురా? అండ్ ఇంకోటి, వీళ్ళకి ఎవరైతే ప్రమోట్ చేస్తారో బెట్టింగ్ యాప్స్, అవన్నీ కూడా ఫేక్ డార్లింగ్. ఏంటి అంటే, వీళ్ళు చూపిస్తారు మీకు డబ్బులు సంపాదించాలని ఉందా, నాలాగే డబ్బులు సంపాదించాలని ఉందా, నాలాగే ఇల్లు కట్టుకోవాలని ఉందా, నాలాగే ఇవి కొనుక్కోవాలని ఉందా, బండ్లు కొనుక్కోవాలి, కార్లు వీళ్ళంతా చూపించేది మొత్తం కూడా ఫేక్. ఎందుకు అంటే, వీళ్ళకి కొన్ని డమ్మీ అకౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాప్ వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఒప్పుకున్నందుకు యాప్కి సంబంధించిన డమ్మీ అకౌంట్ అయితే వీళ్ళకి ఇస్తారు. ఏఐ జనరేటెడ్ అకౌంట్ అది. దాంట్లో ఏంటి అంటే, మీరు దేని మీద పెట్టినా కూడా వీళ్ళు అంటారు కదా, దీని మీద పెట్టండి గెలుస్తారు, దాని మీద పెట్టండి గెలుస్తారు. అట్లా దేని మీద పెట్టిన కలర్ ప్రొడక్షన్ కానీ, నెంబర్స్ కానీ, ఇంకేదైనా ఉండనివ్వండి, దేని మీద పెట్టినా కూడా వీళ్ళు గెలుస్తారు. ఎందుకు అంటే, అది ఏఐ జనరేటెడ్ అకౌంట్. దాంట్లో మనం మనీ అనేది డిపాజిట్ చేయడానికి అవ్వదు, అట్లా విత్డ్రా చేయడానికి అవ్వదు. ఏంటి అంటే, వాడు కొంచెం అమౌంట్ అనేది పెట్టిస్తాడు. ఇక్కడ వీళ్ళు ఎట్లా అంటే, వాడు చెప్తాడు ఆల్రెడీ, మీరు ఇట్లా చూపియండి అని చెప్పి, ఇట్లా ప్రొజెక్ట్ చేయండి అని. వీళ్ళు అదే రకంగా ప్రొజెక్ట్ చేస్తారు. ప్రొజెక్ట్ చేసి వీళ్ళు ప్రమోట్ అయితే చేస్తారు. ఏంటి అంటే, ఆ పైసలు ఏవైతే ఏఐ జనరేటెడ్ అకౌంట్లో డబ్బులు చూపిస్తారో, ఆ డబ్బుల్ని వీళ్ళు పెడతారు. 1:3 అని చెప్పి పెడతారు, లేదా 1:5 అని చెప్పి పెడతారు. 1:3 అంటే 1000 రూపీస్ ఇస్తే 3000 అవుతాయి. అండ్ 1:5 అంటే 1000 రూపీస్ ఇస్తే 5000 అవుతుంది. కానీ అది రియల్ కాదు. నేను దానికి సంబంధించిన వీడియో బైట్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అది రియల్ అయితే కాదు. ఎందుకు అంటే, ఇది ఎవరో చెప్పింది కాదు, ఇట్స్ మీ పవర్ దగ్గర ఉండే ఒక అమ్మాయి చందన అనే అమ్మాయి ఎక్స్పోజ్ చేసింది ఈ స్కామ్ని. ఆమెంతటా ఆమె ఒప్పుకుంది. ఎందుకంటే ఆమెకు డమ్మీ అకౌంట్ ఇచ్చారు ఏదో యాప్ వాళ్ళు. ఆ డమ్మీ అకౌంట్ని ఎక్స్పోజ్ చేసింది, క్లియర్ కట్ చెప్పింది కూడా. మీరందరూ మోసపోయే ఒక మెయిన్ థింగ్ ఏది ఉందంటే, అది నేను ఇప్పుడు రివీల్ చేస్తా చూడండి. మీరు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా, రండి ఎలాగ ఎర్న్ చేసుకోవాలని నేను చూపిస్తానని చెప్పేసి ఇలా వచ్చేసి ఒక డెమో అకౌంట్ చూపిస్తారు, చూసినారా? అది ఒక ఏఐ జనరేటెడ్ అకౌంట్. అందులో ఫేక్ పైసలు వేస్తారు. అది వీడియోలో ఎలా చూపించాలంటే, నేను 1000 రూపాయలు వేస్తున్నాను ఇంటూ 3. నాన్న డెమో అకౌంట్ ఇవ్వు. అది అంటే ఎట్లా డబ్బులు రావా దాంట్లో బ్రో? అది ఒక ఏఐ జనరేటెడ్ అకౌంట్. అందులో ఫేక్ పైసలు వేస్తారు. అది వీడియోలో ఎలా చూపించాలంటే, నేను 1000 రూపాయలు వేస్తున్నాను ఇంటూ 3 టైమ్స్. అంటే నువ్వు 1000 రూపాయలు వేస్తున్నావు అంటే 3 టైమ్స్ అంటే నీకు 4000 వస్తాయి. నువ్వు దేని మీద వేసినా సరే నీకు అక్కడ డబ్బులు డిపాజిట్ అయినట్టు చూపించింది. అది ఫేక్ అకౌంట్. ఫేక్ అది అకౌంట్ ఫేక్ బ్రో. అది సో నాది ఒకటే రిక్వెస్ట్ అందరికి, ఎవరు కూడా బెట్టింగ్స్ ఆడకండి. బెట్టింగ్స్ ఆడి ప్రాణాలు మీ డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోయేంత దాకా స్థితికి అయితే వెళ్ళకండి డార్లింగ్స్. అండ్ ఆ అమ్మాయి అయితే చెప్పింది,
ఇక్కడ లాస్ అయ్యేది ఎవరు అంటే మీరు ఆడేటోళ్ళు, మీరు, నేను, మనం. ఫస్ట్ థింగ్ లాస్ అయ్యేది మనం, ప్రాఫిట్ అయ్యేది ఎవరు అంటే ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళు, ఎవరైతే యాప్ నడిపిస్తారో వాళ్ళు. సింపుల్ కట్. ఎందుకు అంటే 50-50 మార్జిన్ నడుస్తుంది. అబ్బాయి క్లియర్ కట్గా చెప్పింది, 50-50 మార్జిన్ అనేది నడుస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ నేను ఆడిన బెట్టింగ్ యాప్లో లేదా వెబ్సైట్లో నేను ఆడిన ఒక గేమ్లో నేను ఒక 10,000 పోగొట్టుకున్నా. చెప్తున్నా ఎగ్జాంపుల్, నేను ఒక 10,000 పోగొట్టుకున్నా. 10,000లో 5,000 ఎవరైతే లింక్ నేను యూజ్ చేసినానో, ఏ ఇన్ఫ్లుయెన్సర్, ఏ యూట్యూబర్ లింక్ అయితే నేను ప్రెస్ చేసి దాంట్లోకి రిజిస్టర్ అయ్యానో వాడికి 5,000 రూపాయలు పడుతుంది. 5,000 రూపాయలు వస్తాయి. అండ్ అట్లనే ఈ మన బెట్టింగ్ యాప్ ఎవడైతే నడిపిస్తుండో వాడికి ఒక 5,000 వెళ్తుంది. సో ఇది 50-50 గేమ్ లెక్క ఆడతారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఎట్లా వస్తున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళకి ఎట్లా వస్తుంది అమౌంట్ అంటే హవాలా రూపంలో ఎట్లా వస్తుంది. ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది ఏంటి అంటే చెప్తా. దానికి కూడా మీకు ఒక దేశంలో నుంచి ఇంకో దేశంకి అమౌంట్ అనేది హవాలా రూపంలో ఎట్లా వస్తుంది అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా సినిమాస్లో. అప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే డీజే మూవీలో కానీ లేదా శివాజీ మూవీలో కానీ మీరు చూసే ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళు ఆల్రెడీ చూపించారు మీకు. శివాజీ మూవీలో ఏంది బల్క్ అమౌంట్ అనేది మన ఇండియా నుంచి వేరే కంట్రీకి అయితే వాళ్ళు అమెరికాకి అయితే ఇది చేస్తారు. సో దానికోసం అని చెప్పి రజనీకాంత్కి ఏం చేస్తారు, ఈ హవాలా వాళ్ళు ఈ డబ్బు మొత్తం తీసుకొని ఒక నోట్ అనేది ఇస్తారు. అది అక్కడ అమెరికాలో ఎవరైతే వాళ్ళ పర్సన్ ఉన్నారో వాళ్ళకి చెప్తారు ఈ నోట్ ఇచ్చినాము, ఆ నోట్ మ్యాచ్ అవుతే వీళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తారు. అండ్ డీజేలో కూడా మీరు చూసుకోవచ్చు, నేను అవి కూడా వీడియో బిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోతో పాటు డీజేలో కూడా మీరు చూసుకోవచ్చు. మన ఏదైతే స్కామ్ చేస్తారో 9,000 కోట్ల రూపాయలకి సంబంధించిన స్కామ్ అయితే చేస్తారు. సో ఆ స్కామ్ని ఎక్స్పోజ్ చేసే దాంట్లో అల్లు అర్జున్ దుబాయ్ వెళ్తాడు వాళ్ళ అబ్బాయి దగ్గరికి. ఎవడైతే స్కామ్ చేసినాడో వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇది మొత్తం జరిగి వాడు ఎప్పుడైతే హవాలా రూపంలో నోట్ తీసుకుంటాడో ఆ నోట్ని వాడికి తెలియకుండా అల్లు అర్జున్ తీసుకొని వచ్చేసి ఓల్డ్ సిటీలో ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. దిస్ ఈస్ హవాలా. హవాలా అనేది ఇట్లానే నడుస్తుంది ఎక్కడైనా కానివ్వండి. హవాలా అంటేనే ఇది. సో ఇంకోటి చెప్పాలి, ఇంకో మాటలు మాట్లాడాలనుకుంటున్నా ఈ వీడియోలో. ఏంటి అంటే ఈ ఇట్స్ మై పవర్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో వీడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే కాక ఇంటర్వ్యూలో అడిగితే ఇంట్లో కూర్చొని ఆడుతుంటే డబ్బులు వస్తున్నాయి, ప్రమోట్ చేసినందుకు డబ్బులు వస్తున్నాయి, దాంట్లో ఏం తప్పు ఉంది అని అడుగుతుంది. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అనే విషయం నీకు తెలియదు. ఇప్పుడు మనకి పైసలు వస్తున్నాయంటే ఎందుకు అది తప్పు చెప్పన్నా? కూర్చొని మనం గేమ్ ఆడుకుంటూ పైసలు సంపాదించవచ్చు అంటే అది ఎందుకు తప్పు అయితే చెప్పు. అంటే నీకు తప్పుగా అనిపించవచ్చు బ్రో, తప్పుగా అనిపించకపోవచ్చు బ్రో, ఎందుకంటే నీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి. బట్ డబ్బులు పోయేటోళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు ఆన్సర్ చేద్దాం ఫస్ట్ థింగ్, ఓకే? అండ్ ఇంకోటి, వీడిని ఏమైనా ఇంకొంచెం ఎక్కువ క్వశ్చన్ చేస్తే వీడు ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఇట్స్ మీ పవర్ అంటే బ్రాండ్, నన్ను టచ్ చేస్తే చంపేస్తా, నన్ను టచ్ చేస్తే అది చేస్తా, నన్ను టచ్ చేస్తే ఇది చేస్తా అని చెప్పి చెప్తున్నాడు. నీకు చెప్తున్నా బ్రో, నీకు డీపీలో దమ్ము ఉంటే నా దగ్గరికి రా, నా అడ్రస్తో సహా నీకు మెసేజ్ చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో నా అడ్రస్తో సహా ఆఖరికి నా ఫోన్ నెంబర్తో సహా మెసేజ్ చేస్తాను. లేదు అంటే ఈ వీడియో చూపించి నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కూడా ఫ్రెండ్స్ కాదనట్లే. ఇప్పుడు చెప్తే వాళ్ళ పేరు శివరావు ఉన్నాడు, శివరావు కానీ లేదా మిస్టర్ అజయ్ కానీ వాళ్ళకి వీడియో తీసుకెళ్ళి చూపి వాళ్ళని అడుగు వీడు ఎక్కడ ఉంటాడు బ్రో అని. నా ఇంటి అడ్రస్తో సహా కూడా ఇస్తాను, నేను కూడా పెడతాను. నీకు నాకేం భయం లేదు. పిక్తా అంటున్నావు కదా, సంపుతా అంటున్నావు వద్దా, సంపు, నేను చూస్తాను, ఓకేనా? అండ్ ఇంకోటి, వీడు తోప్ సింగ్ లాగా 10 మంది బౌన్సర్లను చుట్టూ పెట్టుకొని ఏఎంబి మాల్కి వెళ్ళి డబ్బులు ఇసిరేసి, ఆ డబ్బులు ఇసిరేయడంలో కూడా కేసు ఫైల్ అవుతే వీళ్ళు ఎవడరా కాపాడింది అంటే ఒక పెద్ద త్రిముంగరం, ఆడి పేరు వచ్చేసి హర్ష సాయి. ఈడేమో ఒక పత్తిత్తు హర్ష సాయి అనేటోడు, నాకు అర్థం కాదు.
కోట్లు సహాయం చేస్తున్నా అని చూపిస్తుండు, 100 కోట్లు 1000 కోట్లు వెనకాలకెళ్ళి దింగుతుండు మంచిగా. చెప్తున్నా 1000 కోట్లు గుద్దలు పెట్టుకుంటారు తీసుకుని. ఇటు చూపించేది ₹1 2 కోట్లు మహా అయితే, కానీ తెంగేది మాత్రం 1000 కోట్లు. నాకు ఒకటి అర్థం కావట్లేదు బ్రో నీ గురించి. నువ్వు నీ ఇంటర్వ్యూస్ కూడా చూసినా నేను. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను, నేను చెయ్యకపోతే ఇంకొక 10 మందికి ఇస్తారు ఆ అమౌంట్. మాకు ఏదైతే అమౌంట్ ఇచ్చారో అప్పుడు అమౌంట్ 10 మందికి ఇస్తారు, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మేము ప్రమోట్ చేసినాము, కానీ అది జాగ్రత్తలు చూపించి చేసినాం. హర్ష సాయితో ఇది చేయాలని. అయితే బ్యానడ్ యాప్స్ లిస్ట్లో ఉన్నవి మేము ఏమి చేయం, అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తాం, డైరెక్ట్గా ఎప్పుడు చేయం. మీ ఆసక్తి బట్టి మాత్రమే. జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం, ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం. సో ఇప్పుడు మేము చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే 10 మంది క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వాళ్ళైతే మాలా చెప్పండి, వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఇదే విధంగా చెప్పండి, మేము ఇల్లు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం. ఇంతమంది నుంచి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని గాల్లో వేసి ఏవో స్టంట్లు చేసి ఇలా ఆడితేనే వస్తున్నాయి అన్నట్టు అంటున్నారు. నువ్వు ఇంత జాగ్రత్తలు చూపిస్తే ఏం లాభం బ్రో? నాకు అర్థం కావట్లే. నిన్ను దగ్గర 1 కోటి మంది ఫాలో అవుతారు. 1 కోటి మందిలో సరే నువ్వు చెప్పిన జాగ్రత్తలు 50 లక్షల మంది విన్నారు అనుకుందాం. 50 లక్షల మంది అసలు ఆడలేదే అనుకుందాం. పోనీ 30 లక్షల మంది నీ సబ్స్క్రైబర్స్లో 30 లక్షల మంది నువ్వు చెప్పినట్టు జాగ్రత్తలు పాటించారు అనుకుందాం. మరి ఇంకా 20 లక్షల మంది జాగ్రత్తలు అయితే పాటించారు. ఎందుకంటే వాళ్ళకి నీ మీద ఉన్న నమ్మకం, గుట్టి నమ్మకం. పచ్చగా మాట్లాడాలంటే హర్ష సాయి అన్న దేవుడు, హర్ష సాయి అన్న తోపు అని చెప్పి అంటారు. ఓకే, మరి అట్లాంటి వాళ్ళకి నువ్వు చేసేది ఏంది బ్రో? ఒక్కడికి సాయం చేస్తున్నావు, కాదన్నట్లే, సాయం చెయ్యి. నీ డబ్బులతో నువ్వు చేయలేదా, నువ్వు యూట్యూబ్ వీడియోస్ మీద వచ్చిన డబ్బులతో చెయ్యి. కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చేయాల్సిన అవసరం నీకు లేదు. అర్థమవుతుందా? ఫస్ట్ థింగ్, అది రాంగ్. అండ్ ఇంకోటి, లేదా బయట రూమర్స్ అయితే వింటున్నా, నేను క్వశ్చన్ చేస్తే కూడా నువ్వు ఏదో చేస్తావు అంటావు కదా, కేసులు పెట్టియోడు, లేకపోతే వాళ్ళని పంపించడు, నీ మనుషుల్ని పంపించి కొట్టియోడు, ఏదో చేస్తావు అంటావు కదా. సరే, నీకు కూడా చెప్తున్నా, ఇప్పుడు నీకు ఎంత దమ్ముందో కూడా నేను చూస్తాను. సరే చెయ్యి. ఆఖరికి నీకు కూడా నీ ఇన్స్టాగ్రామ్లో నా అడ్రస్, నా ఫోన్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ పెడతా. నీకు కనుక కింద పైన దమ్ము ఉంటే చూసుకుందాం. అది నువ్వే వస్తావా, నీ మనుషులే పంపిస్తావా, లేకపోతే కేసులే పెట్టిస్తావా, నీ ఇష్టం. ఓకేనా? ఒకటే చెప్తున్నా బ్రో, నీకు కానీ ఇట్స్ మీ పవర్కి కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా మీరు బెట్టింగ్ యాప్స్ ఆపేసేది. దిస్ ఈస్ ద ఫైనల్ అండ్ సీరియస్ వార్నింగ్. మీరు బెట్టింగ్ యాప్స్ ఆపేయాలి, ప్రమోట్ చేయడం. మీ మీద ఇప్పుడు ఇట్స్ మీ పవర్ వీడు ముందైతే ఏవైతే మాట్లాడిండో డబ్బులు వస్తే ప్రమోట్ చేయడం తప్ప అది ఇది అని మాట్లాడి, ఎప్పుడైతే వీడి మీద 2-3 కేసులు ఫైల్ అయినాయి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి, అప్పుడు వీడు బయటికి వచ్చి బెట్టింగ్ యాప్స్ని నమ్మకండి, బెట్టింగ్ యాప్స్లో ఆడకండి, మీ డబ్బులు పోతాయి అని చెప్పి మాట్లాడుతారు. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడుతారు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతారు, ఓకే, నమ్మొద్దు అని చెప్తారు, అది ఓకే. మరి మీరు ఫస్ట్ నుంచి నమ్మమని చెప్పింది, ఆడమని చెప్పింది, ఆడిన వాళ్ళ డబ్బులు, ఆడిన వాళ్ళు లాస్ అయిపోయిన డబ్బులు ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? చెప్పండి, నాకు అర్థం కావట్లే. అండ్ పోయిన ప్రాణాలను తీసుకొని వచ్చి ఇవ్వగలుగుతారా మీరు? మీ వల్ల పోయిన ప్రాణాలు మీరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఇది అసలు ఏంది బ్రో మీరు? అంటే డబ్బులు వస్తే మీకు కరెక్ట్, కేసులు ఫైల్ అయితే రాంగ్, అంతేనా? ఇంతనా దిమాకు ఉండాలి బ్రో చేసేదానికి. అండ్ వీడియో చూసేటోళ్ళకి అందరికీ కూడా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ డార్లింగ్స్, ఎవరైతే ఇట్స్ మీ పవర్ దగ్గర నుంచి కానీ, లేదా హర్ష సాయి దగ్గర నుంచి కానీ, లేదా ఇంకా ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, వాళ్ళు ఇవైతే ప్రమోషన్స్ చూసి ఎవరైతే డబ్బులు లాస్ అయిపోయారో వాళ్ళందరూ కూడా నాకు ఈ వీడియో కింద అయితే కామెంట్స్ చేయండి. మీరు కామెంట్స్ చేయడం వల్ల పక్కా చెప్తున్నా గైస్, పక్కా చెప్తున్నా డార్లింగ్స్, మీ డబ్బులు మీకు రివర్స్ వచ్చేదాకా నేను చేస్తాను. ఎవరి వల్ల లాస్ అయిపోయారు, ఎవరి వెబ్సైట్, ఎవరి ప్రమోషన్ వల్ల లాస్ అయ్యారు అని చెప్పి మీరు ప్రూఫ్స్తో సహా నాకు మెసేజ్ చేస్తే పక్కా మీ డబ్బులు ఎంతైతే పోయినాయో అంత డబ్బులు నేను రిటర్న్ వచ్చేలా చేయగలుగుతాను.
అండ్ పోయిన ప్రాణాలు తీసుకుని వచ్చి ఇగలుగుతావా అని ఎవరైనా అనుకోవచ్చు, అది నేను చేయలేని పని. ప్రాణాలను అయితే తీసుకుని రాలేను, కానీ వీళ్ళ వల్ల లాస్ అయిన వాళ్ళకి ఒక 10 to 20% మెంబర్స్కైనా నేను ఇది చేయగలుగుతా. ఎందుకు అంటే నేను మీరు కామెంట్స్ చేయండి నాకు, నేను దీన్ని అయితే ఇంత ఈజీగా అయితే వద్దా. అండ్ రేపు ఇంకో బెట్టింగ్ కింగ్ అయితే నేను ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో వెయిట్ ఫర్ దట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.